ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మహోదర గణపతి యొక్క పూజలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది, విఘ్నాల్ని దూరం చేస్తుంది. మరి 12 రాశుల వారు ఈరోజు మహోదర గణపతిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు శ్రీ గణేశ మంచంలో వివిధ రకాల గణపతి స్వరూపాలలో లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన ఎటువంటి ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది, అలాగే 12 రాశుల వారు ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ సప్తమి. మహోదర గణపతి యొక్క ఆరాధన విఘ్నాల్ని పోగొట్టి శుభ ఫలితాలను కలిగిస్తుంది, విజయాన్ని దగ్గర చేస్తుంది, గ్రహపీడను దూరం చేస్తుంది. వారం గురువారం లేదా లక్ష్మీవారం. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శత్రు క్షేత్రస్థితి, శత్రువైనటువంటి స్వక్షేత్రగతుడైనటువంటి కుజుడితోటి యుతి ఉంది కాబట్టి ఇది ఆకస్మిక ప్రతికూల ఫలితాలను కూడా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి మహాగణపతి యొక్క ఆరాధన పూజలు ఉపకరిస్తాయి. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించడానికి బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. శ్రీ మహాగణపతిని ఈరోజు ఆరాధించడం ద్వారా బృహస్పతి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ మహాగణపతి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. ఓంకారోద్భవ ధన్య దివ్యవదనం పరమేశ్వర ప్రియ వరప్రసాదితం కాత్యాయనీ హృది నవ్య జ్యోతిజ్వలనం నమామి గజముఖం గణనాయకం. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంకోచ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి కార్యక్రమాలు విస్మయాల్ని కలిగిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించలేనటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి విధానాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు మహోదర గణపతిని గరికతో పూజించి ఉండ్రాళ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి, ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ విషయాల్లో సంతోష వార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరాస్తి రంగం వారికి మెరుగవుతుంది. కార్యక్రమాన్ని క్రీడారంగం వారు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు మహోదర గణపతిని ఎర్రగన్నేరు పూలతో పూజించి కుడుములు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. రాజకీయ లబ్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు వరిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఉద్యోగస్తులకి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మహిళలకు ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ధైర్య సాహసాల్ని క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి స్థిరాస్తి రంగం వారికి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు మహోదర గణపతిని బిల్వదళాలతో పూజించి ఉండ్రాలని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి పోతుంది. విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆలోచన విధానంలో దోషాలు కూడా దొరుకుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలని గృహరీత్యా మహిళలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. సందిగ్ధ పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత రాజకీయ రంగం వారికి ప్రబలమవుతుంది. కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు మహోదర గణపతిని చామంతులతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధిక్యత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. గృహ విషయాల్లో ప్రాధాన్యతను పెంపొందింపజేసుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. కార్యక్రమాల్ని న్యాయవాద వృత్తి వారు వృత్తిపరంగా వేగవంతం చేయగలుగుతారు. అభివృద్ధి క్రీడారంగం వారికి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. సంభాషణ ద్వారా సినీ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు సింహరాశి వారు మహోదర గణపతిని గులాబీలతో పూజించి చెరుకు ముక్కలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా ఏర్పడతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి రంగంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి వేగవంతమవుతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు తారసపడతాయి. అభివృద్ధిలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. మహిళలకు ప్రోత్సాహం కొనసాగుతుంది. విద్యార్థులకి ఉపశమన పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు మహోదర గణపతిని గరికెతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి.
వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు తులారాశి వారు మహోదర గణపతిని ఎర్రమందారాలతో పూజించి జామె పండ్లు నివేదన చేయడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరమవుతుంది. రాజకీయ నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థులకి ప్రగతి సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ప్రతిభతో రాణించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు తారసపడతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. స్థిరాస్తి రంగం వారు నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు మహోదర గణపతిని తులసి దళాలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు గృహరీత్యా తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. బాధ్యతలు సక్రమంగా నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు సినీ రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు మహోదర గణపతిని పారిజాతాలతో పూజించి పంచామృతాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. అదృశ్య సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు సునాయాసంగా ప్రారంభించగలుగుతారు. ఆగిపోయినటువంటి పనుల్ని పునఃప్రారంభించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు మహిళలకు ఆనందాన్ని పెంచుతాయి. విద్యార్థులకి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా విద్యాపరంగా విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాన్ని స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా క్రీడారంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభ పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు మహోదర గణపతిని మల్లెపూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత మాత్రం తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా ఉద్యోగస్తులు ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి ప్రబలమవుతుంది. విభేదాలతో కూడినటువంటి సమస్యలకు వ్యాపార రంగం వారికి పరిష్కారాలు మాత్రం లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై క్రీడారంగం వారికి శ్రద్ధ, ఏకాగ్రత తగ్గుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు మహోదర గణపతిని సన్నజాజులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది.
వృత్తిలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు గృహపరంగా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆందోళన తగ్గుతుంది. సినీ రంగం వారికి అవకాశాలు దక్కుతాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చేకూరుతాయి. స్థిరాస్తి రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మీనరాశి వారు మహోదర గణపతిని ఎర్రగన్నేరులతో పూజించి కుడుములు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. సఖ్యత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం. జయ 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 శ్రీ సురగణనాథ జయ హో విఘ్న వినాయక దేవా. నవరాత్రులలో లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన ద్వారా ఏర్పడేటువంటి ఉత్తమ ఫలితాలు ఏమిటో పరిశీలిద్దాం. ఈ నవరాత్రులలో లక్ష్మీ గణపతి ఆరాధన వల్ల గృహంలో సర్వసౌఖ్యాలు చేకూరుతాయి. లక్ష్మీ గణపతి పూజ వల్ల రుణ విముక్తి ఏర్పడుతుంది. కుడివైపు తిరిగినటువంటి తొండం ఉన్న గణపతి విగ్రహం బొటన వేలు పరిణామంలో ఉండాలి. ఈ విగ్రహానికి కుడివైపు అదే పరిమాణంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఉంచాలి. ఓ ప్రత్యేక పళ్ళెంలో బియ్యం లేదా నాణాల్ని ఉంచి వాటిపై ఈ ఇరువురు మూర్తుల్ని ఉంచాలి. ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలతో లక్ష్మీ గణపతుల్ని ఆరాధించాలి. తెల్లటి పుష్పాలతో, అక్షింతలతో లక్ష్మీ గణపతుల్ని ఆరాధించాలి. అరటి పండ్లు, బెల్లం ముక్క, ఖర్జూరాల్ని నివేదించాలి. ఓం మహాలక్ష్మి గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని భక్తిపూర్వకంగా 11 సార్లు ప్రతినిత్యం జపించటం వల్ల సకల విజయాలు చేకూరుతాయి. ఈ వినాయక నవరాత్రిలో లక్ష్మీ గణపతికి ఉండ్రాళ్ళు, క్షీరాన్నాన్ని కూడా నివేదించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. లక్ష్మీ గణపతుల్ని ఈరోజు ఆరాధించడం ద్వారా, స్మరించడం ద్వారా విఘ్న నివారణ, ధనసిద్ధి ఏర్పడతాయి. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పుడు లక్ష్మీ గణపతి యొక్క ఆరాధనే తరుణోపాయంగా చెప్తారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గణేష నవరాత్రుల సందర్భంగా వినాయక వాస్తు దృష్ట్యా ఈరోజు కొలవవలసినటువంటి విఘ్నేశ్వరుడు మహోదర తత్వంలో విరాజిల్లేటువంటి వాడు. ఈ మహోదర అనేటువంటిది చాలా విశిష్టవంతమైన మహాగణపతి ఉపాసన. అసలు ఈ విధమైనటువంటి తత్వం దేనికి వచ్చిందంటే, ఆ స్వామివారు మొట్టమొదటిసారిగా ఓంకార తత్వం నుంచి ఉద్భవించాడు. ఈ యొక్క ప్రపంచమంతా కూడాను జలమయమైపోయినప్పుడు, అందుచేత ఆయన ఆదిమూర్తి తత్వం. ఈ ఆదిమూర్తి మహోదర తత్వంలో విరాజిల్లుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి ఈ యొక్క లోకానంతటినీ కూడాను పాలించాడు అని చెప్పేసి గణేశ పురాణం తెలియజేస్తోంది. దీని రీత్యా ఇక్కడ మనకి ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు కావలసినవి ముఖ్యంగా నీరు. నీరు లేకుండా మనం ఏ పని చేయలేం. కాబట్టి ఒక గృహంలో నీరు పడాలన్నా కూడా చక్కటి మంచినీరు బోరింగ్ పంపు వేసినప్పుడు పడాలంటే మహోదర తత్వంలో విరాజిల్లే వినాయకుడిని కొలవాలి వాస్తుశాస్త్రరీత్యా. ఎవరైతే మహోదర తత్వంలో ఉన్నటువంటి వినాయకుడిని కొలుస్తారో ఆ ఇంట్లో తప్పనిసరిగా చక్కటి నీరు అనేటువంటిది విరాజిలింపచేస్తాడు స్వామివారు అని. మహోదరుడే లంబోదర గణపతి, అందుకనే లంబోదర లకుమికరా అన్నారు. అంత గొప్ప విశేషాంశం ఇక్కడ. ఈ మహోదర తత్వం ఎక్కువగా అగ్ని, జల తత్వాలతో సమతౌల్యాన్ని ఏర్పడి చేసేటువంటి తత్వచింతన. అగ్నికి, జలానికి, ఈ రెండిటికి కూడాను
సమతౌల్యం ఏర్పరిచి వాస్తు దోషాలు గనక మీ ఇంట్లో ఉంటే వాటన్నిటినీ తొలగించేటువంటి శక్తి సంపన్నత ఉంది. జలము అగ్ని అంటే మీ ఇంట్లో ఈశాన్యమూల దోషం ఉన్న, ఆగ్నేయం అగ్ని ఆగ్నేయమూల దోషం ఉన్న, ఆగ్నేయం పెరిగింది ఈశాన్యం తగ్గింది కొద్దిగా, అయినప్పటికీ కూడాను ఈ లంబోదర మహోదర గణపతిని గనక ధ్యానం చేసినట్లయితే ఆ దోష నివృత్తిని తప్పనిసరిగా చేసి తీరతాడు ఈ గణపతి అని చెప్పటమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం. వాస్తుశాస్త్రరీత్యా మహోదర గణపతిని ఎవరైతే కొలుస్తారో ఆ ఇంట్లో ఆగ్నేయం ఈశాన్య దోషాలు ఉన్నట్లయితే తొలగించబడతాయి సుమా అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అంత మహిమాన్వితమైనటువంటి తత్వం ఉంది కాబట్టి దృష్టి దోషం, అంతేకాకుండా ప్రతి ఒక్క పనిలో కూడాను విఘ్నాలు జరుగుతున్నాయి, అసలు ఏ పని కావటం లేదు, ఇవాళ అయిపోతుంది అనుకుంటే పోస్ట్ పోన్ అయిపోతుంది. ఇట్లాంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ గణపతి సహకరిస్తాడు. అంటే విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా నెరవేర్చేటువంటి అద్భుతవంతమైనటువంటి తత్వం. అంతేకాకుండా సంసార జీవితంలో అశాంతి, అందరూ సఖ్యతగానే ఉన్నాం కానీ ఏదో అశాంతి, చెప్పలేని అశాంతి అని చెప్పేసి భావిస్తున్నటువంటి వాళ్ళు స్ఫటికంతో తయారు చేసిన చిన్నిది మహోదర గణపతి విగ్రహానికి తప్పనిసరిగా పూజ చేసినట్లయితే అందరూ సౌఖ్యంగా ఉంటారు, శాంతిగా ఉంటారు, ఆచి తూచి అడుగు వేసేటువంటి స్వభావం వస్తుంది ఇంటిల్లిపాదికి కూడా. ఈ యొక్క గణపతిని తెలుపు రంగు పుష్పాలతో పూజ చేయాలి. ఆ తెల్ల జిల్లేడు పుష్పాలు కానివ్వండి, నందివర్ధనం పుష్పాలు కానివ్వండి, గోవర్ధనం తెల్ల పుష్పాలు కానివ్వండి, జాజి పూలు కానివ్వండి, మల్లెపూలు కానివ్వండి, ఈ పూలతో గనక అర్చన చేసి స్వామికి పాలకోవాతో నైవేద్యం గనక సమర్పించినట్లయితే, అంటే పాలతో తయారు చేసినటువంటి కోవా ఆ స్వామికి నైవేద్యం చేస్తూ, ఉండ్రాళ్ళంటే స్వామికి ప్రీతి కాబట్టి బెల్లంతో తయారు చేసినటువంటి ఉండ్రాళ్ళు చక్కగా నైవేద్యం పెట్టి వాటిని ఇంటిల్లిపాది గనక స్వీకరించినట్లయితే శాంతి శాంతి శాంతి. ఇట్లా వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పదంలోకి మనం పయనించడానికి గకార మంత్రం బాగా సహకరిస్తుంది. వినాయకుడి పూజలో గకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. గకారం జ్ఞానవాచకానికి ప్రసిద్ధి కాబట్టి గణపతి 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 అనుకున్నా చాలుట. ప్రతినిత్యం నిద్ర నుంచి లేస్తూనే గణపతి గణపతి అంటూ నిద్ర లేచిన అన్ని కార్యక్రమాలు కూడాను నిర్విఘ్నంగా నెరవేరుతాయండి ఇంట్లో. అంతేకాకుండా మీరు గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిక్కులో స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఉంచి దానికి ఎదురుగా ఒక గిన్నెలో పాలు నీళ్లు పోసి వాటిలో గంధం అక్షింతలు కలిపి స్వామికి 4 సార్లు అలా తర్పణం విడవాలి. ఇలా కనుక విడవటం వల్ల మీ విఘ్నాలన్నీ కూడాను తొలగించబడి కార్య విజయం, అన్ని పనులు కూడాను చక్కగా నెరవేరటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఈ గణేష నవరాత్రుల్లో ప్రతినిత్యం కూడాను గణపతి ఆలయాల్ని సందర్శించేటువంటి సాంప్రదాయం ఉంది. దాని రీత్యా ఒకరోజు మీరు ఈ విధంగా గనక నిర్వర్తించినట్లయితే మీ కార్యక్రమాలన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేరటానికి ఆ యొక్క స్థితిపతి గణపతి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా అని చెప్పేసి కూడా మీరు గుర్తించవచ్చు. జన్మ జన్మాంతరాల పాపాలన్నీ ప్రక్షాళనం కావాలంటే
గణేష నవరాత్రుల్లో అన్నదానం, వస్త్రదానం, వివిధ రకాలైనటువంటి దానాలు చేసుకోవాలి. దానం వల్లనే కదా అన్ని సత్ఫలితాలు కూడా లభ్యపడేది అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి పర్వదినాల్లో మనం అవకాశం ఉన్నంత మేరకు దాన ధర్మాలు కూడాను ఆచరించి సర్వజనావళికి కూడాను సుఖ సంతోషాలు కలగాలని ఆ గణేశుని ప్రార్థన చేసి తరిద్దాం. మరికొన్ని వినాయక వాస్తుకు సంబంధించిన ముఖ్యాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. గణేశం గణాధిపత్యం అపర్ణాసుత అప్రమేయం వక్రతుండం ఏకదంతం ప్రణమామి విఘ్నేశ్వరం. వాతాపి గణపతిం భజేహం వరప్రదం అని భూతాధి సంసేవిత చరణం భూతభౌతికా ప్రపంచభరణం వీతరాగిణం వినత యోగిణం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజేహం అని చేశారు ముత్తుస్వామి దీక్షితర్ వారు. అహం అంటే నేను, భజే భజించుచున్నాను. ఎవరిని? వాతాపి గణపతిం, వాతాపి నుండి తేబడి ఇక్కడ ప్రతిష్ఠ చేయబడినటువంటి తిరువారూరులో ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి భజిస్తున్నాను. ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన యొక్క వైభవాన్ని మహామంత్ర శాస్త్రవేత్తలైన వాళ్ళు ఎలా చెప్తారో సంగీత విద్వాంసుల్లో అంత పటుత్వం కలిగి చెప్పారు మహానుభావులు. అందుకే ఆయన అన్నారు, భజేహం, ఆయన వరప్రదం, ఆయన వరములనిచ్చేటటువంటి వాడు. వరసిద్ధి వినాయక అని పిలుస్తూ ఉంటాం మనం. సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుడు అని. కొన్ని చోట్ల సిద్ధి బుద్ధికి బదులుగా బుద్ధి వృద్ధి సమేత విఘ్నేశ్వరుడు అని కూడా కొన్ని చోట్ల వ్రాయబడి ఉంది. బుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే నిర్ణయాత్మకమైనటువంటి శక్తి, నిర్ణయం చెయ్యగలిగినటువంటి అంతర్లీనమైనటువంటి శక్తిని బుద్ధి అని పిలుస్తారు. ఈ బుద్ధి కేవలము మనుష్యుని యందు మాత్రమే ఉంటుంది. ఈ బుద్ధి ఇతర ప్రాణుల యందు ఉండదు. అందుకే దానికి బుద్ధి లేదా అది అలా చేస్తుందంటారు. మనసు ఏదో ఒక కోరికని, ఏదో ఒక సంకల్పాన్ని చెప్తూనే ఉంటుంది. అసలు మనస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే సంకల్ప వికల్ప సంఘాతము అని. అది సంకల్పం చేస్తుంది, వికల్పం చేస్తుంది, వదిలిపెట్టేస్తుంది. అది ప్రశాంతంగా ఉండదు. అదొక కోతి లాంటిది. ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. పెట్టిన ప్రతి ఆలోచనని అమలు చెయ్యాలి అని ఉండదు. ఏ ఆలోచన అమలు చెయ్యాలి అన్నది నిర్ణయం ఎవరు చేస్తారు అంటే బుద్ధి చేస్తుంది. ఆ బుద్ధి దేవతల యొక్క అనుగ్రహంతో నింపబడి ఉన్నంతకాలం భగవంతుడి వైపుకి, ధర్మం వైపుకి నడుస్తుంది. ఆ బుద్ధి దేవతల యొక్క అనుగ్రహంతో నింపబడనప్పుడు అది ఇంద్రియ లౌల్యం వైపుకి ప్రవహించి అధప్పతనమైపోయి కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా పుట్టవలసినటువంటి అగత్యాన్ని పొందేస్తాడు. అందుకే ఆ బుద్ధిని బలం చేయమని అడుగుతాం. మీరు ఎంత పూజ చేశారన్న దానితో సంబంధం ఉండదు. మీరు ఏం చేసినా చిట్ట చివరి మాత్రం ఒకటే అడుగుతారు. ఏమిటి అడుగుతారు అంటే మీరు ఎవరిని పూజ చెయ్యండి, ఆ రూపాన్ని పిలుస్తారు. ఏదో దుర్గమ్మని పూజ చేశారనుకోండి, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్, మా బుద్ధులను ప్రచోదనము చేయుగాక, ప్రచోదనము చేయుగాక, ప్రచోదనము చేయుగాక. ఏ పూజ చేయండి చిట్ట చివర లఘుగాయత్రితో పూర్తవుతుంది. లఘుగాయత్రి వేదప్రోక్తము. ఏ దేవతా స్వరూపాలు ఆరాధనీయములో దానికి లఘుగాయత్రి వేదం చెప్తుంది. ఆ లఘుగాయత్రితోటి పూర్తి చేస్తాం. అంటే ప్రచోదయాత్ అంటే నా బుద్ధి ప్రేరేపింపబడుగాక, నా బుద్ధి నిశ్చయం చేస్తుంది. కాబట్టి మనసు చెప్పిన ప్రతి ఆలోచనని అంగీకరించకుండుగాక. ఏది నన్ను భగవంతుడి వైపుకి తీసుకెడుతుందో ఆ నిర్ణయాన్నే బుద్ధి చేసే బలాన్ని పొందుగాక. ఎందుకని? మనసు ఇంద్రియముల యొక్క లౌల్యం వైపుకి ఆలోచనలు తీసుకొస్తుంది. ఆ సభకి వెళ్ళాలి, భగవంతుడి గురించి వినాలి, విఘ్నేశ్వరుడి దర్శనం చెయ్యాలి, ఆ ప్రాంగణంలో కూర్చోవాలి. గణపతి నవరాత్రులు
అని మనసు చెప్పినది కాదని శరీరాన్ని దేవాలయానికి వెళ్ళేటట్టుగా నియంత్రణ చేసి నిర్ణయం చెయ్యగలిగినటువంటి అధికారము కలిగినటువంటి ప్రచోదన వ్యవస్థకు బుద్ధి అని పేరు. ఆ బుద్ధి విఘ్నేశ్వరానుగ్రహం ఉన్నవాడికి మాత్రమే విఘ్న రూపంగా, అంటే భగవంతుని పొందడం అనేటటువంటి సిద్ధికి విఘ్నం వస్తున్నప్పుడు ఆ విఘ్నాన్ని తొలగించి భగవంతుడి వైపుకి నడిపించగలిగినటువంటి వాడు విఘ్న నాయకుడైనటువంటి వినాయకుడు. ఆయన యొక్క శక్తి స్వరూపంగా బుద్ధి సిద్ధి చెప్పబడతారు. మనకి ఎప్పుడైనా సరే ఆర్షధర్మంలో ఒక రహస్యం ఉంటుంది. దేవతల యొక్క భార్యని చెప్పినప్పుడు లౌకికంగా వాళ్ళు ఆడవాళ్ళు ఏదో భార్యాస్థానంలో కూర్చున్న వాళ్ళని మీరు అనుకోకూడదు. భార్య అన్న పేరుతో ఎప్పుడైనా చెప్తే అది ఆ పక్కన కూర్చున్నటువంటి పురుషస్వరూపంలో ఉన్నటువంటి దేవత యొక్క శక్తి అని గుర్తు. బ్రహ్మగారి యొక్క శక్తి సరస్వతి, అంటే విద్య, విజ్ఞానము ఆయన యొక్క శక్తి. ఎప్పుడు ఆయన వేదం చదువుతూ ఉంటాడు 4 ముఖాలతోటి. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి లక్ష్మి. అసలు లక్ష్మి లేనివాడు పరిపాలన ఏం చేస్తాడు? లక్ష్మిని ఇవ్వాలి, ఎవరినైనా శిక్షించాలనుకున్నప్పుడు తీసేయాలి. ఈ రెండూ తీయగలడు కాబట్టి విష్ణువు యొక్క శక్తి లక్ష్మి. సర్వలోకములను లయం చేసుకోవాలి, జ్ఞానం ఇచ్చి మోక్షం ఇవ్వాలి. ఇవి చెయ్యాలి కాబట్టి పటుత్వ శక్తి అయినటువంటి అమ్మవారు హ్రీంకార స్వరూపిణిగా హరుని యొక్క ఇల్లాలై ఉంటుంది. ఒకే ఆదిశక్తి 3 రూపాలతో ముగ్గురికి ఇల్లాలి రూపంలో ఉంటుంది. ఉండడానికి కారణం ఏమిటి అంటే అది వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి స్వరూపాలు. శక్తి స్వరూపాల్ని స్త్రీ స్వరూపంగా మనకి చూపిస్తారు. అందుకే ఎప్పుడైనా మధ్యలో ఒక మూర్తి పురుషస్వరూపం ఉండి ఆయన భార్యలు ఉంటే చేతిలో తామర మొగ్గలు పట్టుకుని ఇద్దరూ కూడా మధ్యలో ఉన్న స్వామి వైపుకి తామర మొగ్గ పట్టుకుని ఒరుగుతారు. ఒరిగితే ఆయన ఇల్లాళ్ళు అని గుర్తది. భూతాధి సంసేవిత చరణం భూతభౌతిక ప్రపంచభరణం. ఆయన భూతాధి సంసేవిత చరణం, ఎంత అద్భుతమైన మాట వేశారో పరబ్రహ్మతత్వంగా. భూతములు అన్న మాటకు అర్థం ఏమిటంటే పంచమహాభూతములు, పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు. ఇవే బయట బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ 5 ఇక్కడ పిండాండంగా ఉంటాయి. ఆ 5 లేకపోతే బ్రహ్మాండం కాదు, ఆ 5 లేకపోతే పిండాండం కాదు. ఈ 5 కూడా ఎవరి నుండి వచ్చాయి అంటే విఘ్నేశ్వరుడి నుండి వచ్చాయి. కాబట్టి భూతాధి సంసేవిత చరణం, ఆ 5 భూతములు కూడా ఆయన యొక్క పాదములకు నమస్కరించి పూజ చేస్తుంటాయి. భూతభౌతికా ప్రపంచభరణం. ఆయన ఈ 5 భూతములనే కలిపాడు. ఎక్కడెక్కడ ఎంతంత కలపాలో అంతంత కలిపి ఈ బ్రహ్మాండము నుండి పిండాండములనన్నిటినీ ఏర్పాటు చేశాడు. మీరు చూడండి, లోకంలో ఎన్ని ప్రాణులు ఉంటాయో ఒక్కొక్క ప్రాణిది ఒక్కొక్క లక్షణం. ఇన్ని భూతములను ఉత్పత్తి చేసిన వాడెవరు అంటే పరబ్రహ్మంగా విఘ్నేశ్వరుడే ఉత్పత్తి చేశాడు. అప్పుడు ఆయనే బ్రహ్మ, ఆయనే స్థితికారుడు, ఆయనే లయకారుడు. అందుకే ఆయన విఘ్ననాశకుడైనప్పటికీ కూడా ఆయనకి పేరు పెట్టినప్పుడు విష్ణువు పేరే పెట్టి పిలిచేశారు ఆ శ్లోకంలో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. స్థితికార లక్షణాన్ని చెప్తూ ఆయనే విష్ణువు సర్వవ్యాపకుడు, అంతటా నిండి ఉన్నవాడని చెప్పడం కోసమని విష్ణుం అన్న పేరుతో ఆయన్ని పిలిచారు. కాబట్టి భూతభౌతికా ప్రపంచభరణం, ఈ సమస్త భూతములతో కూడినటువంటి ఈ జగత్తంతా కూడా ఆయనకి ఒక ఆభరణము వంటిది. భూతభౌతికా ప్రపంచభరణం వీతరాగిణం. ఆయనకేమి రాగము ద్వేషము రెండూ లేవు. ఆయనకి ప్రత్యేకమైన ప్రేమ లేదు, ఆయనకి ప్రత్యేకమైన కోపము లేదు. అందుకే ఎప్పుడు ప్రసన్నవదనం, లోపల సంతోషంగా ఉంటాడు. కాబట్టే ఆయన ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఆనందంగా ఉంటుంది. అటువంటి వాడు కనుక భూతభౌతికా ప్రపంచభరణం వీతరాగిణం వినుత యోగిణం. ఏ యోగులైనటువంటి వారు ఉంటారో అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి యోగశాస్త్ర భాష్యం. అన్నిటినీ కలిపి ఒకటిగా మార్చుకుంటున్నటువంటి యోగి ఎవరున్నాడో ఆ యోగి వచ్చి నమస్కరించినప్పుడు ఆ యోగి యొక్క కోర్కెలను తీర్చడమే తన యొక్క లక్షణంగా పెట్టుకున్నవాడెవరో వాడిని నేను భజేహం, భజించుచున్నాను. కాబట్టి వీతరాగిణం వినుత యోగిణం విశ్వకారణం, అక్కడ వేశారు ఈ మాట.
ఆయన ఈ విశ్వమునకంతటికీ కూడా ఆయనే కారణమయ్యున్నాడు. ఆయన లేనినాడు విశ్వము లేనే లేదు. అసలు యథార్థంగా చెప్పాలి అంటే ఆయనే విశ్వముగా కనపడుతున్నాడు. విశ్వముగా కనపడకపోతే ఆయనే గజాననుడై ఉన్నాడు. అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచాడు. పిలిచి విదురుడితో సంప్రదిస్తున్నాడు. ఏ విషయమైనా విదురుణ్ణి అడుగుతాడు. విదురుడు చెప్పిన ఏ విషయమైనా వింటాడు. కానీ ఆచరించడం మాత్రం ఉండదు. దానివలన ఏమిటి ప్రయోజనం ఉంటుంది? ఆ విదురుడితో అంటాడు, నువ్వు శుక్రాచార్యుల వారితో సమానమైనటువంటి ప్రజ్ఞాపాఠవములు కలిగినటువంటి వాడివి. ధర్మం ఎంతో తెలుసున్నవాడివి. విశేషించి కౌరవుల యందు పాండవుల యందు కూడా సమానమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడివి. కాబట్టి నేను అడుగుతున్నాను, ఇప్పుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయినటువంటి పాండవులు తర్వాత ఏం చేస్తారు అని అడిగాడు. అంటే ఒక ఊహ, ఏదో భయం. ఒకవేళ వాళ్ళు కానీ యుద్ధానికి వస్తారా, 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఎవడు చేస్తాడు అని చెప్పి వదిలిపెట్టేస్తారా మధ్యలో? ఎక్కడో ఏదో మనసులో చిన్న పీకులాట. దాని నుంచి తప్పించుకోవడం కోసం, మనశ్శాంతి పొందడం కోసం విదురుణ్ణి అడిగాడు. విదురుణ్ణి అడిగితే విదురుడు అన్నాడు, పాండవులు ఎంత తేజోమూర్తులో నీకు తెలియనటువంటి విషయం కాదు. వాళ్ళు సాక్షాత్తుగా దేవతాంశ సంభూతులు. వాళ్ళు తలుచుకున్న నాడు యుద్ధంలో తప్పకుండా నీ పుత్రుల్ని జయించి సామ్రాజ్యాన్ని తిరిగి పొందగలిగినటువంటి వాళ్ళు. అటువంటి పాండవులను అధర్మ మార్గంలో, మాయాజూదంలో శకుని ప్రయోగించి రాజ్యాన్నంతటినీ కబళించావు. అది ఒక అపరాధం. కొడుకుకి దురాలోచన వచ్చినా తండ్రిగా నియంత్రించవలసినటువంటి కర్తవ్యం నీ మీద ఉన్నది. కానీ అటువంటి కర్తవ్యాన్ని నిర్వహించడంలో నువ్వు విఫలమయ్యావు. దాని చేత నీ కొడుకు తన ఇచ్చ వచ్చినట్లుగా ప్రవర్తించాడు. అక్కడితో అయిపోలేదు. దుశ్శాసనుణ్ణి పంపించి అంతటి గొప్ప పతివ్రత రాజసూయాగం చేసి అవబృధ స్నానం చేసి పవిత్ర జలాలతో కొప్పుముడి వేసుకున్నటువంటి ద్రౌపదీదేవి యొక్క జుట్టు పట్టి సభలోకి రప్పించావు. దీని చేత ఎంత ప్రమాదకరమైనటువంటి పని చేయించావు. పెద్దవాడివి ఉండి కూడా నీ పెద్ద కుమారుడైనటువంటి దుర్యోధనుడు పుట్టినప్పుడే నీకు దుశ్శకునములు కనపడ్డాయి. అప్పుడే నువ్వు ఆ కొడుకుని పరిత్యజించాలి. కానీ పుత్రవ్యామోహంతో దగ్గరుంచుకున్నావు. కానీ వాడిప్పుడు చేయవలసినటువంటి పనులన్నిటినీ విస్మరించి దురాలోచనతో కూడుకున్నవాడై అసూయాగ్రస్తమైన హృదయంతో పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ కూడా మాయామార్గంలో కబళించి వాళ్ళని అరణ్యవాసానికి పంపించాడు. దీనికి ప్రతికృతి ఒక్కటే. నువ్వు వెంటనే ధర్మరాజుకి కబురు చెయ్యి. ధర్మరాజు చేసినటువంటి దోషాన్ని మనసులో పెట్టుకునేటటువంటి వాడు కాడు. వెనక్కి పిలిపించి ధర్మరాజుకి పట్టాభిషేకం చెయ్యి. అఖండ భూమండలాన్ని ధర్మరాజు పరిపాలిస్తాడు. దాని చేత నీకు కీర్తి కలుగుతుంది. ఏ దుశ్శాసనుడు ద్రౌపదీదేవి పట్ల ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాడో దుశ్శాసనుని చేత ద్రౌపదీదేవికి క్షమాపణ చెప్పించు. దాని చేత చేసిన దోషం ఉపశమిస్తుంది. ఈ రెండిటినీ నువ్వు చెయ్యి అన్నాడు. అంటే వెంటనే దుర్యోధనుడు అన్నాడు, నీకు ఎప్పుడూ కూడా పాండవుల యందు పక్షపాతం, నా కుమారుల యందు ద్వేషభావం.
నా కుమారులు వృద్ధిలోకి రావడాన్ని నువ్వు ఓర్చలేవు. ఇది ఇంతకుముందు దుర్యోధనుడు అన్నాడు. అప్పుడు ఊరుకున్నాడు. తన కర్తవ్యంగా హితాన్నే ఉపదేశం చేశాడు విదురుడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నా కొడుకులు వృద్ధిలోకి వస్తే నువ్వు తట్టుకోలేవు. ఎంతసేపు పాండురాజపుత్రులే ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళలా వాళ్లే వృద్ధిలోకి రావాలన్నట్లుగా మాట్లాడుతూ ఉంటావు. ఇది ఆమోదయోగ్యం కాదు. ఎంత కాదన్నా నా శరీరము నుంచి ఉద్భవించినటువంటి వాడు దుర్యోధనుడు, తనూభవుడు అని కదా అంటారు. అటువంటి కొడుకుని ఏ తండ్రి మాత్రం దూరం చేయగలడు? నువ్వు ఇటువంటి దారుణమైన ఆలోచనలన్నీ నాకు చెప్తున్నావే, ఇవి సాధ్యమయ్యేటటువంటి విషయాలేనా? నీలాంటి వాడిని దగ్గర ఉంచుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఉత్తర క్షణంలో నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఆ మాట అనడమే తర్వాయి. విదురుడు ఒక్క మాట మాట్లాడలేదు. మనోవేగం కలిగినటువంటి అశ్వాలు పూంచిన రథాన్నో అశ్వాన్నో ఎక్కి పాండవులు అరణ్యవాసం చేస్తూ ఏ కామ్యక వనంలో ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. దుర్యోధనుడు ఎలా మాట్లాడినా సహించాడు. అది అతని స్వభావం. నాకు కర్తవ్యం ఉంది, నేను హితాన్ని ఉపదేశం చెయ్యాలి అని ఉపదేశం చేశాడు. కానీ ధృతరాష్ట్రుడు వెళ్ళిపోమన్న తర్వాత మాత్రం ఇక ఒక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఉత్తర క్షణం వెళ్ళిపోయాడు. కనీసం ఇంటికి వెళ్ళాడు అని కూడా భారతంలో లేదు. వెంటనే రాజ్యాన్ని విడిచిపెట్టి అడవిలో ఉన్నటువంటి పాండవుల్ని కలుసుకోవడం కోసం కామ్యక వనానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చింది తేడా అంటే, విదురుడు నిరంతరం ధర్మ పరిపాలన చేస్తాడు. ఆయన రాజ్యమునందు ఒక మంత్రి, ప్రధానమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మహారాజే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమ్మంటే రాజాజ్ఞని ఔదల దాల్చడం ధర్మం. అందుకే ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేదు. గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. అది ఆయన యొక్క ధర్మనిష్టకి పరాకాష్ఠ. పదవి కోసం వెంపర్లాడడం, ఏదో అవతలవాడికి ముఖప్రీతి కొరకు మాట్లాడి మనం ఎలా అయినా రాజ్యంలో ఈ పదవిని ఇలా నిలబెట్టుకుని ఇక్కడే ఉందాం, అటువంటి దిగజారుడుతనం విదురుడి దగ్గర ఉండదు. ఏది రాని ఏది పోని ఆయనకి కావలసింది మాత్రం ధర్మం అంతే. ఆ ధర్మాచరణమునందు సంతోషం తప్ప ఏదో పదవిని అంటిపెట్టుకుని ఉండడంలో సంతోషం విదురుడికి ఉండదు. రామచంద్రమూర్తి రామాయణంలో ధర్మాచరణం చేత నిరంతరము ఎలా సంతృప్తిని పొందుతూ ఉంటాడో, విదురుడు కూడా నిరంతరము ధర్మాచరణ యందు తృప్తి పొందుతూ ఉంటాడు. దానిలో వైక్లభ్యం రానివ్వడు. అందుకే రాజాజ్ఞని ఔదల దాల్చి వెంటనే అరణ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత కొంతకాలం అక్కడ ఉండగలిగాడు. అది కూడా ఏదో నెలలు కాదు. అసలు విదురుణ్ణి విడిచిపెట్టి ధృతరాష్ట్రుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోయినా ఈయన మాత్రం కామ్యక వనానికి చేరుకున్నాడు. చేరుకుని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది, ఇదేమిటి విదురుడు ఇక్కడ కూడా వస్తున్నాడు, ఒకవేళ మళ్ళీ జూదానికి రమ్మంటాడా ఏమి అని. మళ్ళీ జూదానికి రమ్మడానికి ఏముందని రమ్మంటాడు ఇంకా ఓడించడానికి అని అప్పుడు అనుమానం వచ్చింది. కాదు కాదు, అర్జునుడి గాంధీవం ఒకటి ఉంది కదూ, భీమసేనుడి గదాదండం ఉంది కదూ, ఆయుధములను మళ్ళీ లాక్కోవడం కోసం మళ్ళీ మాయాజూదానికి పిలుస్తున్నారన్నమాట. ఏది ఏమైపోని ఈసారి మాత్రం నేను జూదక్రీడకి వెళ్ళను అని మనసులో అనుకుని, కానీ విదురుడి వంటి పెద్దవాడు వచ్చి రమ్మని అంటే కాదు అనడం అంత తేలిక? అది ధర్మం అవుతుందా? ఈ క్లిష్ట అయినటువంటి స్థితి నుంచి నేను ఎలా గట్టున పడాలి అని ఆలోచిస్తున్నాడు. ఈలోగా విదురుడు వచ్చాడు. ధర్మరాజు గారితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. మీరు వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు నన్ను పిలిచి పాండవులు తర్వాత ఏం చేస్తారు అని అడిగాడు. నేను చెయ్యవలసినటువంటి హితవాక్యాన్ని చెప్పాను. కానీ ధృతరాష్ట్రుడు వినలేదు. నన్ను ఉత్తర క్షణం రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. అందుకని నేను అరణ్యంలో ఉన్నటువంటి మీ దగ్గరికి వచ్చేశాను అని చెప్తూ ఒక మాట అన్నాడు. కార్యగతుల తెరగు కలరూపు చెప్పిన అధికమతులు దాని ఆదరింతురు, అల్పకార్య బుద్ధులుగు వారలకు అది విరసకారణంబు విషము పోలే అన్నాడు. ఎప్పుడైనా సరే చెయ్యవలసినటువంటి పని
అన్నది ఎవరికి చెప్పాలి అంటే సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి చెప్పాలి. అయ్యా ఇది మీరు చెయ్యవలసినది అని. అది సద్బుద్ధి కలిగిన వాళ్ళకి కర్తవ్యాన్ని చెప్పారనుకోండి. కర్తవ్యము అంటే విహితము, ఏది ఆచరించాలో అది. అది పెద్ద బుద్ధి కలిగిన వాళ్ళకి చెప్పాలి తప్ప అలా కాకుండా పిన్న బుద్ధి కలిగిన వాళ్ళు అంటే బుద్ధిహీనులైనటువంటి వాళ్ళకి చెప్తే అది విరుద్ధ ప్రభావాన్ని అంటే వ్యతిరేక ప్రభావాన్ని చేకూరుస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.